అవి గుండెలో రక్తంతో తడిసిన నేలపై ఒకవైపు ధర్మం కోసం పోరాడే ఆనందవర్మ సైన్యం, మరోవైపు వీరసేనుడి క్షుద్ర శక్తులతో మారిన రాక్షస సైన్యం. రెండు సైన్యాలు ఒకదానిపై ఒకటి విరుచుకుపడుతున్నాయి. కత్తుల డమరుకాల కేకలతో రక్తం చిమ్మే శబ్దం రణభూమి నరకంగా మారిపోయింది. అధర్మం వైపు రాకాస సైన్యం ఉంటే, ధర్మం వైపు మాయాదేవి రాజ్య సైన్యం హోరాహోరీగా పోరాడుతున్నారు. ఎవరికి ఎవరు శత్రువులు కారు. నిన్నటి దాకా అన్నదమ్ములలా కలిసి జీవించిన రెండు రాజ్యాల సైనికులు ఈ రోజు ఒక దుర్బుద్ధి కలిగిన రాక్షస రూపంలోని నరుడు క్షుద్ర విద్యలతో శ్రావణదేవి రాజ్య సైనికులను అడవి మనుషులుగా మార్చి యుద్ధానికి పంపాడు. వారికి గతం గుర్తులేదు, వర్తమానం తెలియదు. ప్రభు ఆజ్ఞ వారికి శిరోధార్యం. దానివల్ల సొంత కుటుంబాలను చంపుకున్నారు. మిత్ర సైనికులపై ఈ రోజు యుద్ధం చేస్తున్నారు. తమతో తామే యుద్ధం చేస్తున్నారు. చంపేది వాళ్లే, చనిపోయేది వాళ్లే. విధి విచిత్రం ఏమిటంటే తాము చంపుతున్నది తమ వారినే అని వారికి తెలియకపోవడం. ఆనందవర్మ ముందుండి యుద్ధం చేస్తున్నాడు. అతని కత్తి ప్రతిసారి ఊగినప్పుడు ఒక శత్రువు నేలపై పడుతున్నాడు. అతని కళ్ళలో కోపం, గుండెల్లో మండే బాధ. నా ప్రజల కోసం అని గర్జిస్తూ రాక్షస సైన్యంపై దూసుకెళ్తున్నాడు. అతని కత్తి వేగానికి శత్రువుల తలలు ముక్కలవుతున్నాయి. అయినా శత్రువుల కళ్ళలో భయం లేదు. ప్రాణాలు పోతున్నా ఒకరిని మించి ఒకరు దూసుకొస్తూ ఆనందవర్మపై దాడి చేస్తున్నారు. దానికి ఆనందవర్మ ఏమాత్రం వెనక్కి వెళ్లకుండా వచ్చిన వారిని వచ్చినట్లే చంపుతూ ముందుకు వెళ్తున్నాడు. ఎప్పుడూ చూడని ఆవేశం ఇప్పుడు ఆనందవర్మలో కనిపిస్తుంది. ఎదురుగా ఉన్నది మనుషులు కాదు, రాక్షసులు అని తన ప్రజల ప్రాణాలను తీసిన నరహంతకులుగా కనిపిస్తున్నారు. అతనిలో జాలి లేదు, దయ లేదు. చేతిలోని కత్తి ఒక చక్రంలా తిరుగుతూ శత్రువుల రక్తం ఒక పెద్ద పులిలా తాగుతుంది. అలనాడు పరశురామ ప్రభువు క్షత్రియులపై దాడి చేసినట్లు ఆనందవర్మ రాకాస సైన్యంపై విరుచుకుపడుతున్నాడు. ఒకవైపు నుంచి రంగనాథ శర్మ యుద్ధరంగంలో శత్రువులను వేటాడుతూ యుద్ధం చేస్తున్నాడు. అతని యుద్ధ నైపుణ్యం, వ్యూహాల ముందు శత్రువులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. వారిలో ఉన్న ఆత్మలు, రుద్రశక్తులు వెంటనే తేరుకొని తిరగబడుతున్నారు. విచిత్రంగా యుద్ధం జరుగుతున్న కొద్దీ రాకాస సైన్యంలో మార్పులు వచ్చి వారు పూర్తిగా క్షుద్ర సైనికులుగా మారుతున్నారు. వారి ముందు మాయాదేవి సైన్యం నిలవలేక ఎంతో మంది తమ ప్రాణాలను వదులుతున్నారు. రాకాస సైన్యం పూర్తిగా క్షుద్రశక్తుల సైన్యంగా మారిపోయి మాయాదేవి సైనికులను చిన్న చీమలను నలిపివేసినట్లుగా వారి ప్రాణాలను తీస్తున్నారు. వారు ఎంత ధైర్యంగా పోరాడినా రాక్షస సైన్యం ముందు నిలవలేకపోతున్నారు. ఎందుకంటే వారికి ఎదురుగా ఉన్నది మనుషులు కాదు, మంత్రశక్తితో నడిచే బానిసలు. ఒకసారి పడితే మళ్లీ మళ్లీ లేస్తున్నారు. వారు చేస్తున్న యుద్ధం ముందు మాయాదేవి సైనికులు వందలు కాదు, వేలల్లో చనిపోతున్నారు. ఎక్కడ చూసినా రక్తం ఏరులై పారుతుంది. రణభూమి మొత్తం సైనికుల శవాలు, వారి రక్తంతో నిండిపోయి కనిపిస్తుంది. ఎంతో మంది గాయాలతో నేలపై పడిపోయి దాహం దాహం అంటూ మంచినీళ్ల కోసం ఏడుస్తున్నారు. మరొక వైపున కింకరుడు యుద్ధభూమిలో రణరంగమే చేస్తున్నాడు. అతని ముందు ఏ సైనికుడు నిలవలేకపోతున్నాడు. అతని చేతిలోని కత్తి దాటికి ఒకేసారి 10 మంది మాయాదేవి సైనికులు ప్రాణాలు వదులుతున్నారు. అతను మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న భైరవుడి క్షుద్రశక్తి రూపం అతను. అతని చేతి కత్తి వేగానికి మాయాదేవి సైనికుల శరీరాలు ముక్కలవుతున్నాయి. రక్తం తాగే నరహంతకుడిలా మాయాదేవి సైనికుల రక్తంతో అభిషేకం చేసుకుంటున్నాడు కింకరుడు. అధర్మం 1000 చేతులతో ధర్మాన్ని చంపుతుంటే, న్యాయం కనుచూపు మేరలో కూడా కనబడకుంటే దేవుడు వస్తాడేమో, తమను రక్షిస్తాడేమో అని కొంతమంది సైనికులు ఆ దేవుడిని ప్రార్థిస్తుంటే, నరరూప రాక్షసుడైన కింకరుడు ఎంతో మంది సైనికులను చంపివేస్తుంటే ఇదంతా చూస్తూ మౌనంగా ఉన్న ఆ ధర్మదేవతకు జాలి కలగలేదు. ఈ అన్యాయాన్ని చూడకూడదు అనుకునేమో న్యాయదేవత తన కళ్ళకు కట్టుకున్న గంతలు విప్పలేదు. అధర్మం 1000 పడగల తన కోరలతో వికృతంగా నవ్వుతుంది. జాలిలేని దేవుడు జరుగుతున్న రక్త వినాశనాన్ని ఆపలేక మౌనంగా చూస్తున్నట్లు పచ్చని చెట్లు రణభూమిలో కుప్పలు కుప్పలుగా పడిపోయిన మనుషుల శరీరాలను చూస్తూ ఎర్రని రక్తం తమ ఒంటి నిండా చిందగా, పచ్చని ఆకులు ఎర్రగా మారి ఏమి చేయలేని తమ స్థితిని చూసి జాలితో కన్నీరు కారుస్తున్నాయి.
ధర్మం రక్తమై నేలపై జారింది, న్యాయం నిశ్శబ్దమై గాలిలో మిగిలింది. అరచే ప్రాణాల్ని ఎవరు వినలేది, విధి కూడా నిశ్చలంగా చూసింది. కన్నీటి వర్షంలో యుద్ధం మండుతుంటే, కత్తుల మెరుపుల్లో ఆశలు మాయమైతే, పొగమంచు మధ్యలో ప్రాణాలు పోతుంటే, దేవుడే దూరంగా నిలిచినట్లుంది. కేకల్లో గాలి గాయపడిందే, నిన్నటి సైనికులు ఈరోజు రాక్షసులైతే, మనిషితనం ఎక్కడో మాయమైపోయిందే. రక్తం వాసనతో గాలి మసకబారితే, చీకటి రాజ్యమే వెలుగును మింగితే, ధర్మం ఒంటరిగా యుద్ధం చేస్తుంటే, ఆశల చివరలో ఓ కిరణం ఉందా? దేవుడా చెప్పవే, న్యాయం ఎక్కడో? ఈ కన్నీటి సముద్రం ఆగేది ఎప్పుడో? చావుల గీతలో జీవితం మిగిలిందో, లేదా అంతమైపోయిందో? ఈ కథలో ధర్మం పడిపోయినా మళ్ళీ లేస్తుందా? అంధకారం గెలిచినా వెలుగు వస్తుందా? విధి చూస్తూనే ఉంది, మాట్లాడదా? ఈ యుద్ధానికి అంతం ఉందా? రణభూమి మొత్తం ఇప్పటికే రక్తంతో నిండిపోయింది. యుద్ధం ఇంకా ఆగలేదు. కత్తుల డమరుకం, అరుపులు, ప్రాణాలు పోతున్న శబ్దాలు. ధర్మం అధర్మం ముందు నిలవలేకపోతుంది. సైనికులు నేల కూలుతున్నారు. శవాలు రణభూమి నిండా కనిపిస్తున్నాయి. మరోవైపు రాక్షస సైనికులు వికృతంగా నవ్వుతూ ఇంకా ముందుకు వస్తున్నారు. ఒకవైపున ధర్మం ఒంటరిగా యుద్ధం చేస్తుంది. ఆనందవర్మ చేసే యుద్ధంలో తన కత్తి లెక్క తేలనన్ని తలలను తెంపివేస్తుంది. ఆనందవర్మ ధర్మం కోసం చేసే పోరాటంలో శత్రువుల రక్తం అతనికి రక్తాభిషేకం చేస్తుంది. అయినా అతనిలో జాలి లేదు. ఎదురుగా ఉన్నది ఎంతటి వాడైనా ఒక్క కత్తిపోటుతో నేల రాలుతున్నాడు.
ఆనందవర్మ ఎంతమంది శత్రువులను చంపినా వారి సైన్యం తగ్గటం లేదు. వారిలోని క్షుద్ర శక్తులు మళ్లీ మళ్లీ మేల్కొని శత్రువులుగా మాయాదేవి సైనికులను అంతం చేస్తున్నాయి. ఆ దృశ్యం చూసిన ఆనందవర్మ గుండెలో ఆవేదనతో కరిగిపోయాడు. ఇలాగే కొనసాగితే మన సైన్యం, మన ప్రజలు నశించిపోతారు. అప్పుడే ఒక మెరుపులా ఒక ఆలోచన అతని మదిలో మెరిసింది. వెంటనే రంగనాథ శర్మకు ఆ ఆలోచనను చెప్పి వెంటనే అమలు చేయించమని ఆజ్ఞాపించాడు. దానితో రంగనాథ శర్మ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిగిలి ఉన్న మాయాదేవి సైనికులకు తమ చేతిలోని ఆయుధాలకు మండే గుణమున్న ఒక చెట్ల తైలాన్ని పూసి నిప్పు పెట్టి దాడి చేయమని చెప్పాడు. దానితో మాయాదేవి సైనికులు తమ చేతిలోని ఆయుధాలకు ఒక తైలం పూసి నిప్పును వెలిగించి యుద్ధరంగంలోకి దూకారు. మాయాదేవి సైనికులు అలా మండుతున్న ఆయుధాలతో రాక్షస సైన్యంపై దాడి చేయడం ప్రారంభించారు. మండుతున్న ఆయుధాలు రాక్షస సైన్యం శరీరాలకు తాకగానే వారు ఊహించని విధంగా నొప్పితో విలవిలలాడిపోయారు. ఆ కత్తులలోని అగ్ని తమ శరీరాలకు తాకగానే లోపల ఉన్న క్షుద్ర శక్తులు నొప్పితో అరవటం మొదలుపెట్టాయి. ఆ బాధను తట్టుకోలేక కొంతమంది రాకాస సైన్యం పారిపోవడానికి చూశారు. కానీ మాయాదేవి సైనికులు వారిని వెంబడించి చుట్టుగా నిప్పును వెలిగించి వారిని నిప్పులతో బంధించారు. వారు మంటల్లో విలవిలలాడిపోయారు. ఆ అగ్ని వారి శరీరాల్లో ఉన్న దుష్ట శక్తులను బయటకు తోసేస్తుంది. నల్లటి పొగల రూపంలో ఆ శక్తులు బయటకు పారిపోతున్నాయి. అగ్నిలోని వేడి దాటికి క్షుద్ర శక్తులు మొత్తం బయటకు వచ్చి రణభూమి నుంచి దూరంగా పారిపోయాయి. క్షుద్ర శక్తులు భయంతో మళ్లీ తిరిగి రానంత దూరం పారిపోతున్నాయి. అంతే, రాక్షసులుగా ఉన్న సైనికులు ఒక్కసారిగా మారిపోయారు. వారికి తమ గతం గుర్తుకొచ్చింది. తాము తమ వారినే చంపుతున్నామని అర్థమైంది. ఆ బాధతో వారి కళ్ళలో కన్నీళ్లు ఉప్పొంగాయి. అయితే వెంటనే వారు పరిస్థితిని అర్థం చేసుకుని అందరూ మాయాదేవి సైనికులతో కలిసిపోయి యుద్ధంలోకి దిగారు. అలా యుద్ధం ఒక్కసారిగా మారిపోయింది. మాయాదేవి సైన్యం సంఖ్య పెరిగింది, రాక్షస సైన్యం తగ్గిపోయింది. విజయం మళ్లీ ఆనందవర్మ వైపు తిరిగింది. ఇది చూసిన కింకరుడు కోపంతో రగిలిపోయాడు. అతను గట్టిగా గర్జిస్తూ ముందుకు దూసుకు వస్తున్నాడు. మళ్లీ మాయాదేవి సైనికులను చంపుతూ యుద్ధభూమిలో రణరంగం చేస్తున్నాడు. అది చూసిన ఆనందవర్మ వెంటనే అతని ముందుకు వచ్చి నిలబడ్డాడు. కింకరుడు నవ్వాడు. నా కత్తి ముందు నువ్వు నిలవలేవు. ఈ రోజు నిన్ను బందీగా తీసుకెళ్లి నా ప్రభువుకు బహుమతిగా నిన్ను ఇస్తాను అని దూసుకొచ్చాడు. ఆనందవర్మ కళ్ళలో అగ్ని మెరిసింది. నా ప్రజలను చంపిన నీలాంటి రాక్షసుడు ఈ భూమిపై ఉండకూడదు అని గర్జిస్తూ యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య యుద్ధం భయానకంగా మారింది. కింకరుడి కత్తి ఎప్పుడూ గురి తప్పదు. కానీ ఆశ్చర్యంగా ఆనందవర్మపై అది పనిచేయడం లేదు. ఏదో దివ్యశక్తి అతన్ని కాపాడుతున్నట్లు ఉంది. ఇక ఆనందవర్మ కత్తి మొదటిసారి కింకరుడిని గాయపరిచింది. రక్తం చిందింది. కింకరుడు నొప్పితో కేకలు వేశాడు. అతను ఎప్పుడూ గాయపడలేదు, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడు. ఎప్పుడూ చూడని తన రక్తం తనకు కనపడుతుంది. ఇది ఎలా సాధ్యం? ప్రాణం పోయేంత నొప్పితో మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఆనందవర్మను చూశాడు కింకరుడు. ఆనందవర్మ చేస్తున్న యుద్ధాన్ని చూస్తుంటే ఆ భగవంతుడే మనిషి రూపంలో తన చావును తీసుకెళ్లడానికి వస్తున్నట్లు కనిపించింది కింకరుడికి. శివుడు మూడో కన్ను తెరిచినట్లు ఆనందవర్మ తన చేతిలోని కత్తితో యుద్ధభూమిలో చేస్తున్న శివతాండవం చూసిన కింకరుడి గుండె మొదటిసారి భయంతో వేగంగా కొట్టుకుంటుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడ ఉంటే ప్రాణాలు ఉండవని భయంతో యుద్ధభూమిని వదిలి పారిపోయాడు కింకరుడు. అది చూసిన మిగిలి ఉన్న కొంతమంది రాకాస సైన్యం కూడా అతనితో పాటు పారిపోయారు. మాయాదేవి సైనికులు ఆనందంతో కేకలు వేస్తున్నారు. కానీ ఆనందవర్మ మాత్రం నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని కళ్ళ ముందు కనిపించింది విజయం కాదు, ఒక నరకం. శవాలు, రక్తం, తెగిన అవయవాలు. అతను తన కత్తిని చూశాడు. ఆ కత్తి మీద ఉన్న రక్తం శత్రువులది కాదు, ఇది నా సైనికులు, ఇది నా ప్రజల రక్తం అని అతని గుండె పగిలిపోయింది. యుద్ధభూమి మధ్యలో మోకాళ్లపై కూర్చొని గుండె పగిలేలా రోధిస్తున్న ఆనందవర్మను రంగనాథ శర్మ ఓదార్చుతున్నాడు. సైన్యం మొత్తం వారి చుట్టుగా మోకాళ్లపై కూర్చొని దుఃఖిస్తున్నారు. ఆకాశం తన వంతు సాయంగా నల్లటి మబ్బులతో వర్షం పడుతూ యుద్ధభూమిలో చెందిన రక్తాన్ని కడుగుతుంది. దూరంగా ఒక సైనికుడు వర్షంలో తడుస్తూ మాయాదేవి రాజ్యం నుంచి ఒక భయంకరమైన వార్తను మోసుకొస్తున్నాడు. అడవిలో యుద్ధం ముగిసింది. కానీ అదే సమయంలో మాయాదేవి రాజమందిరం వైపు ఒక చీకటి ఆట మొదలైంది. నల్లటి గుర్రాలు లాగుతున్న ఒక రథం మెరుపులా వచ్చి రాజమందిరం ముందు ఆగింది. ఆ రథం నుంచి దిగాడు వీరసేనుడు. అతని కళ్ళల్లో కోరిక, ముఖంలో వికృతమైన నవ్వు. అలకనంద, నా రాణి రా, నీకోసం వచ్చాను అంటూ
మెల్లగా నవ్వుకుంటూ రాజమందిరంలోకి నడిచాడు వీరసేనుడు. అతన్ని అడ్డుకునేందుకు వచ్చిన సైనికులు ఒక్క క్షణంలో మంత్రదండం నుంచి వచ్చిన మెరుపుతో భూమిపై పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. వీరసేనుడు నవ్వుతూ ముందుకు సాగాడు. అదేవిధంగా రాజమందిరంలోని సైనికులను అందరినీ చంపేశాడు. అంతఃపురం అంతా గందరగోళంగా మారింది. అరిచే స్వరాలతో పరుగులు పెడుతున్నారు రాజమందిరంలోని సేవకులు. అది చూసిన రాజు గణపతి శర్మ బయటకు వచ్చాడు. వీరసేనుడి చేతిలోని దండం మళ్లీ మెరిసింది. ఒక్క క్షణంలో దండంలోని మెరుపు గణపతి శర్మను తాకింది. మరో నిమిషమే ప్రాణాలు వదిలి నేలపై పడిపోయాడు గణపతి శర్మ. అంతే, ఒక్కసారిగా రాజమందిరంలోని సేవకులు, అధికారులు భయంతో పరుగులు పెట్టారు. కానీ వారు ఎక్కడికి వెళ్లినా మంత్రదండం చూపు నుంచి తప్పించుకోలేకపోయారు. అందరూ మంత్రదండం యొక్క శక్తికి లొంగిపోయారు. చాలా మంది చనిపోయారు. రాజమందిరం అంతా నిశ్శబ్దమైంది. ఒక గదిలో అలకనందాదేవి నిద్రలో ఉంది. ఆమెకు జరుగుతున్న మారణకాండ గురించి ఏమీ తెలియదు. ప్రశాంతంగా నిద్రపోతూ ఆనందవర్మ ఏదో ముఖ్యమైన పని వల్ల శ్రావణదివికి వెళ్లాడు. రాత్రికి తిరిగి వస్తాడు అని మనసులో అనుకుంటూ ఆనందవర్మకు తనపై ఉన్న ప్రేమను తలుచుకుంటూ ప్రశాంతంగా నిద్రిస్తుంది అలకనందాదేవి. తలుపులు ఒక్కసారిగా బలంగా తెరుచుకున్నాయి. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచింది అలకనందాదేవి. ఎదురుగా వీరసేనుడిని చూసిన సంతోషంతో, వీరా, ఎప్పుడు వచ్చావు? నీ కొరకు మీ మిత్రుడు ఆనందవర్మ వెతకని చోటు లేదు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు అంటూ మంచంపై నుంచి దిగి నిలబడింది అలకనందాదేవి. కాని నిలబడిన ఆమెను చూసిన వీరసేనుడు ఆమె గర్భవతి అని గమనించాడు. అతని ముఖం మారిపోయింది. అతని కళ్ళలో కోపం రగిలింది. అలకనంద గర్భవతి అంటే ఆనందవర్మకు సంతానం కలుగుతుంది. తన మరణానికి బీజం పడింది. తమ గురువు శాంతన మహర్షి మాటలు గుర్తుకు వచ్చాయి. ఒకవేళ ఈ శక్తుల వాళ్ల మీలో స్వార్థం పెరిగి మీ స్నేహంలో ద్రోహం చేరితే అప్పుడు మీకు పుట్టే ఎవరో ఒక పుత్రుడు వలనే మీకు మరణం వస్తుంది. అది మీ ముగ్గురులో ఎవరి పుత్రుడైనా కావచ్చు, మీకు మరణం వస్తుంది. మీరు ధర్మాన్ని తప్పితే ఈ నేలపై ధర్మాన్ని కాపాడటానికి వాడు పుడతాడు. ఒక అర్జునుడిలా ఈ నేలపైకి సప్త సముద్రాలు దాటి మీ ముందుకు వస్తాడు. వాడి ముందు నా వల్ల మీకు కలిగిన శక్తులు, మీ బలం పనిచేయవు. వాడి చేతిలోని ఖడ్గం అర్జునుడి చేతిలోని గాంధీవానికి సమానంగా ఉంటుంది. ధర్మం తప్పిన ఈ నేలను రక్తంతో శుద్ధి చేసి ధర్మాన్ని నిలబెడతాడు. ఒక్కసారిగా వీరసేనుడు కోపంతో ఊగిపోయాడు. అలకనంద, నీ గర్భం నాకు ప్రమాదం. నాతో రా, దీనిని తీసేసి మనం ప్రేమ సముద్రంలో మునుగుదాం. మన ప్రేమ సామ్రాజ్యానికి రాజు నేను, రాణి నువ్వు. మనకు ఎవ్వరూ వద్దు, రా అంటూ ఆమె చేతి పట్టుకొని లాగుతున్నాడు వీరసేనుడు. వీరసేనుడిలో ఇంతటి మూర్ఖత్వాన్ని ఎప్పుడు చూడని అలకనందాదేవి భయంతో ఒక్క ఉదుటున అతని చేతుల్లో నుంచి తప్పించుకొని బయటకు పరుగులు తీసింది. బయట సేవకులు ఎవరూ కనిపించలేదు. నిండు గర్భంతో ఉన్న అలకనందాదేవి తన తండ్రి గది వైపు పరిగెడుతూనే ఉంది. ప్రమాదం వీరసేనుడి రూపంలో వెనుక నుంచి తరుముకొస్తుంది. ఒక యుగంలో రావణ రాక్షసుడు సీతాదేవిని, మరో యుగంలో దుర్యోధన రాక్షసుడు ద్రౌపదీదేవిని, ఈ యుగంలో వీరసేన రాక్షసుడు అలకనందాదేవిని. ప్రతి యుగంలో ఒక్కో రాక్షసుడు ఒక్కో రూపంలో శ్రీమూర్తిని హింసిస్తూనే ఉన్నాడు. ఆ పాపానికి ఎంతటి రాక్షసులైనా వారే అంతమవుతున్నారు. తన తండ్రి ప్రాణం లేని జీవంగా నేలపై పడిపోయి ఉండటం చూసిన అలకనందాదేవి తన తండ్రిని చూస్తూ గుండెలు పగిలేలా రోధిస్తుంది. రాజభవనం మొత్తం శవాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎంతో వైభవంగా ఉండే రాజభవనం ఈ రోజు ఒక శ్మశానంలా కనిపిస్తుంది. ఎప్పుడు ప్రజల సంతోషం కోరుకునే తన తండ్రి ఈ రోజు దిక్కులేని వాడిగా, ఒంటరిగా, జీవం లేని అనాథ శవంలా నేలపై పడి ఉన్నాడు. అయినా వీరసేనుడి మనసులో జాలి లేదు. ఏడుస్తున్న అలకనందాదేవి చెయ్యి పట్టుకొని రా అంటూ లాక్కొని వెళ్తున్నాడు. అదే సమయంలో ఒక రథం వేగంగా వచ్చి ఆగింది. అందులో నుంచి దూకాడు ఆనందవర్మ. అతను ఒక్కసారిగా కాలితో వీరసేనుడి గుండెలపై తన్నాడు. వీరసేనుడు దూరంగా ఎగిరి పడిపోయాడు. ఎదురుగా సింహంలా నిలబడ్డాడు ఆనందవర్మ. అలకనందాదేవిని గుర్రాల రథంలో కూర్చోబెట్టిన ఆనందవర్మ వీరసేనుడి తల పొగురు దిగేలా పిడిగుద్దులతో బుద్ధి చెప్పాడు. వీరసేనుడు మంత్రదండంతో దాడి చేయడానికి చూశాడు. కానీ ఆనందవర్మపై మంత్రదండం పనిచేయడం లేదు. ఆనందవర్మ చేతిలోని కత్తిదాటికి వీరసేనుడు నిలవలేకపోతున్నాడు. వీరసేనుడికి తెలుసు, మంత్రదండం పనిచేయకపోతే ఆనందవర్మ చేతిలో ఆయుధం ఉన్నా లేకున్నా అతనితో తలపడి తాను గెలవలేనని. ఇద్దరి మధ్య యుద్ధం చాలాసేపు జరుగుతుంది. ఆనందవర్మ చేతిలో ఉన్న ఆయుధం చక్రంలా తిరుగుతూ వీరసేనుడి శరీరాన్ని గాయపరుస్తుంది.
ఆనందవర్మ పైకి ఎగిరి వీరసేనుడి గుండెలపై 2 కాళ్లతో తన్నాడు. ఆ బలమైన దెబ్బకు వీరసేనుడు నేల మీద పడి ఇక లేవలేకపోయాడు. మిత్రద్రోహి, రాజ్యమే కావాలంటే ఆనందంగా ఇచ్చేవాడిని, కాని ప్రజల ప్రాణాలు తీస్తావా? మిత్రుడవు కాకుంటే చంపలేకపోవచ్చు, కాని ఈ క్షణమే నీ కాళ్ళు చేతులు నరికేసి జీవం లేని ఒక రాయిలా చేసేవాడిని. కాని స్నేహం అడ్డు వస్తుంది, పారిపో అంటూ అలకనంద వైపు తిరిగి వస్తున్నాడు ఆనందవర్మ. తనను ఎవరూ చంపలేరు అని తెలుసు. అలకనందాదేవి కడుపులో శిశువు పుడితే తనకు ప్రమాదం అని తెలిసి మంత్రదండం ఆమె వైపు చూపుతాడు వీరసేనుడు. మరుక్షణమే ఒక పదునైన కత్తిలాంటి ఆయుధం దండంలోంచి వచ్చి అలకనందాదేవి గుండెలను తాకింది. బాధతో విలవిలలాడింది అలకనందాదేవి. గాయం కనపడలేదు, రక్తం రాలేదు, కాని ఏదో దుష్టశక్తి ఆమెలోకి వెళ్ళింది. అది చూసిన ఆనందవర్మ వేగంగా అలకనంద వైపు వస్తున్నాడు. అంతలో మరొక కత్తి రూపంలో దుష్టశక్తిని ఆమెలోకి పంపించాడు వీరసేనుడు. ఏదో తెలియని బాధతో విలవిలలాడుతూ రథంలోనే వాలిపోయింది అలకనందాదేవి. దేవి అంటూ ఆమె వైపు వేగంగా వచ్చాడు ఆనందవర్మ.